ఒకసారి మనకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కర్తాల్ మండల డిప్యూటీ అభ్యర్థుల గురించి కూడా కులాల వారీగా మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ప్రధానంగా వీళ్ళు ఐల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ నుంచి మైసీ అండ్ విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ మనకు కన్ఫర్మ్ అయితే కర్తాల మండలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కినటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఒకసారి మనం ఐల శ్రీనివాస్ గౌడ్ గురించి చూసుకున్నట్టయితే ఇతను ఎక్స్ ఎంపీటీసీగా 2 సార్లు ఎంపీటీసీగా పనిచేసినటువంటి అనుభవం కూడా కనపడతా ఉంది. సీనియర్ లీడర్ పార్టీకి. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ చూసుకున్నట్టయితే నేనావత్ బేకే నాయక్ ఒకసారి ఇతను మనకు గతంలో కూడా జడ్పీటీసీగా పోటీ చేసి దశరథ్ నాయక్ చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఓసీ రిజర్వేషన్ నుంచి ఇతను కూడా కర్తాల విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ రెడ్డి ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది మనకు. ఇతను ఒకసారి సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. గతంలో ఎంపీటీసీగా కూడా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత యాట నరసింహ బీసీ రిజర్వేషన్ నుంచి మక్తమాధారం విలేజ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉన్నటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇతను కూడా ఎక్స్ సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ గా కూడా పోటీ చేసినటువంటి అనుభవం కూడా మనకు కనపడతా ఉంది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్ సదావత్ రాములు గోవిందపల్లి విలేజ్ తండ నుంచి మనకు కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఈ సదావత్ రాములు కూడా ఒకసారి సర్పంచ్ గా పనిచేసినటువంటి అవకాశం కూడా మనకు అనుభవం కూడా కనపడతా ఉంది. తర్వాత పాలకూర్ల రవికాంత్ బీసీ రిజర్వేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఎక్కువైపల్లి విలేజ్ నుంచి మనకు పోటీలో ఉండేటువంటి కూడా అవకాశం కూడా కనపడతా ఉంది. ఇతను రాష్ట్ర స్థాయి యూత్ లీడర్ గా పనిచేసినటువంటి అనుభవం కూడా కనపడతా ఉంది. అదేవిధంగా అంతేకాకుండా ఇతను వీళ్ళ ఫాదర్ కూడా ఎక్స్ ఎంపీపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. సో వీళ్ళు కూడా ప్రధానంగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. తర్వాత ఎస్టీ నుంచి వాంగ్రావత్ హనుమాన్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి తర్వాత పోతుగంటి శంకర్ అన్వాసపల్లి విలేజ్ ఎస్సీ రిజర్వేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వేషన్ పోటీలో ఉండేటువంటి కూడా కనపడతా ఉంది. ఇతను కూడా మనకు గతంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఇతనికి ఉన్నది. తర్వాత చేగూరు వెంకటేష్ కర్తాల్ విలేజ్ నుంచి బీసీ రిజర్వేషన్ వస్తాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జడ్పీటీసీ అభ్యర్థిగా మనకు పోటీలో ఉండేటువంటి కూడా మనకు అనుభవం ఉంది. తర్వాత ఇతను కూడా గతంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి అనుభవం కూడా చేకూరు వెంకటేష్ ఉంది. తర్వాత చెల్మపల్లి విలేజ్ నుంచి నాయని నరేందర్ చెల్లంపల్లి విలేజ్ నుంచి ఎస్సీ రిజర్వేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇతను కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి చాలా లాయల్ గా పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ లీడర్.